హలో మరియు కొత్త బ్లాగ్‌కి మళ్ళీ స్వాగతం. వింటున్న అందరికీ నా సలాం, నమస్కారం. నేను మీకోసం ఒక కొత్త బ్లాగ్‌తో వచ్చేసాను. అవును, ఈరోజు మనం మళ్ళీ ఇంటర్‌లింక్ ల్యాబ్స్ గురించి మాట్లాడతాము. మరియు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలామంది స్టేకింగ్ గురించి అడుగుతున్నారు. వెస్టింగ్ గురించి అడుగుతారు. వెరిఫైడ్ ఐటీఎల్‌జీని ఎలా లాక్ చేయాలి? దానికి బదులుగా ఐటీఎల్‌ని ఎలా తీసుకోవాలి అని. ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది? ఎప్పుడు మొదలవుతుంది? దాని గురించి మీకు కొంచెం చెప్తాను. వీడియోని శ్రద్ధగా వినండి. నేను నిన్న ఒక స్కీమ్ గురించి మాట్లాడాను. దాని గురించి నేను తర్వాత ట్వీట్ డిలీట్ చేశాను. నా ట్విట్టర్ అకౌంట్‌లో పెట్టాను. నా యూజర్ కోడ్ అంటే ఇంటర్‌లింక్ ఐడితో ఎవరొస్తారో కొత్త ఇంటర్‌లింక్ అకౌంట్ క్రియేట్ చేస్తారో అవును. కొత్త ఇంటర్‌లింక్ అకౌంట్ క్రియేట్ చేశాక వాళ్ళు వాళ్ళ ఐటీఎల్ఎక్స్ వాలెట్‌ను దానికి కనెక్ట్ చేస్తే వాళ్ళకి 5 యూఎస్‌డిటి రివార్డ్ వస్తుంది. చాలా మందికి అది బహుశా అర్థం కాలేదు. తర్వాత నేను ఆ ట్వీట్‌ను కూడా డిలీట్ చేశాను. నేను ఈరోజు మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో అవును, నా కోసం ఎవరైనా కొత్త రిఫరల్ తీసుకొచ్చినా, అంటే కొత్త రిఫరల్, అది వాళ్ళ సొంతమైన లేదా ఎవరి కోసమైనా క్రియేట్ చేసినా, కానీ అది కొత్తదే అయి ఉండాలి. వాళ్లకు 5 యూఎస్‌డిటి రివార్డ్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు నేరుగా వీడియోలోకి వెళ్దాం. నేను మిమ్మల్ని నేరుగా నా ట్విట్టర్ అకౌంట్‌కి తీసుకెళ్తాను. స్పష్టంగా నా ట్విట్టర్ ఖాతా ఇంటర్‌లింక్ ల్యాబ్స్ లేదా కేవీ లాగా అధికారిక ఖాతా కాదు. కానీ బహుశా ఎవరికీ తక్కువ కాదు. సరే, జోక్స్ పక్కన పెడితే నేను నేరుగా పోస్ట్‌కి వెళ్తాను. నేను సుమారు 16 గంటల క్రితం ఈ పోస్ట్ పెట్టాను. నేరుగా దాని గురించి మాట్లాడదాం. వెరిఫైడ్ ఐటీఎల్జీ, ఏ స్మార్ట్ టియర్డ్ వాల్యూ మెకానిజం. వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏమిటి? దాని మెకానిజం ఏమిటి? ఇప్పుడు ముందుకు వెళ్దాం. వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక స్పెషల్ డిజైన్ ఉంది. అది నిశ్శబ్దంగా ఎఫెక్టివ్ సప్లైని తగ్గించి లాంగ్ టర్మ్ వాల్యూని పెంచడంలో సహాయపడుతుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి సింపుల్గా చెప్పాలంటే దాని కోసం తయారు చేసిన మెకానిజం షార్ట్ టర్మ్ కోసం కాదు, కానీ లాంగ్ టర్మ్‌లో దాని సప్లైని నెమ్మదిగా తగ్గించి దాని విలువను పెంచడం కోసం. ఆ తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీలో ఏముందో మీకు చెప్తాను. 2 రకాల ఐటీఎల్జీలు ఉన్నాయి. మీకు తెలిసినట్లుగా ఒకటి అన్‌వెరిఫైడ్, మరొకటి వెరిఫైడ్. కానీ వాటిని కూడా కలిపితే నేను వాటిని 4 చేస్తాను. కాబట్టి అన్నింటికంటే ముందు మనం మైండ్ చేస్తున్నది అంటే అన్‌వెరిఫైడ్ ఐటీఎల్జీ. రెండవది వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం లేదా తెలియని వాళ్ళ కోసం మూడవ రకం. మూడవది యూజ్డ్ ఐటీఎల్జీ లేదా నాలుగవది అన్‌యూజ్డ్ ఐటీఎల్జీ అని చెప్పుకోవచ్చు. సో ప్రాథమికంగా అన్‌వెరిఫైడ్ ఐటీఎల్జీ, తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ, తర్వాత అన్‌యూజ్డ్ ఐటీఎల్జీ, ఆ తర్వాత యూజ్డ్ ఐటీఎల్జీ. ఇప్పుడు మీరందరూ చాలా కంగారు పడుతుంటారు. సోదరా, ఈ కొత్త ఐటీఎల్జీ ఎక్కడి నుండి తెచ్చారు అని. నేను కొత్తది తీసుకురాలేదు. ఇది అదే వెరిఫైడ్ ఐటీఎల్జీ. కానీ ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ లోపల కూడా 2 ఉన్నాయి. అంటే అన్‌యూజ్డ్, ఇప్పటి వరకు ఉపయోగించనిది, మరియు మరొకటి యూజ్డ్ ఐటీఎల్జీ. ముందుకు తీసుకెళ్తాను. ఐటీఎల్జీ వెరిఫై అయిన తర్వాత ప్రతి టోకెన్‌ను సిస్టమ్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. ఇది 2 స్పష్టమైన రకాలను సృష్టిస్తుంది. అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ, యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఇప్పుడు నేను ట్వీట్‌లో ఏం వివరించానంటే, మన అన్‌వెరిఫైడ్ ఐటీఎల్జీ వెరిఫై అయినప్పుడు అది వచ్చే నెల నుండి లేదా ఈ నెల నుండే మొదలవ్వచ్చు. మన అన్‌వెరిఫైడ్ ఐటీఎల్జీ వెరిఫై అవ్వడం మొదలయ్యాక దాంట్లోంచి కూడా 2 రకాలొస్తాయి. అంటే అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ మరియు యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇది నేను మీకు వివరిస్తాను. వాటి మధ్య తేడా ఏంటి? మరియు ఇది ఎందుకు ముఖ్యం? దీనివల్ల ఏం తేడా వస్తుంది? ముందుగా ఉపయోగించని ధృవీకరించబడిన ఐటీఎల్జీకి రండి. వాడని వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏం చేస్తుంది? ఐటీఎల్ సంపాదించడానికి స్టాక్ చేయవచ్చు. అంటే దాన్ని మీరు లాక్ చేయవచ్చు. ఐటీఎల్ పొందడానికి స్టాక్ చేయవచ్చు. ఐటీఎల్ పొందడానికి పంపిణీ చేయవచ్చు, లేదా ఐటీఎల్ పొందడానికి కూడా పంపిణీ చేయబడుతుంది. ఇక్కడ చాలా మంది గందరగోళానికి గురవుతారు. సోదరా, ఇదేమిటి? దీని అర్థం ఏమిటంటే దీర్ఘకాలిక అన్లాక్ లేదా లాకింగ్ లేదా స్టేకింగ్ ఒక రోజు నుండి 180 నెలల వరకు ఉంటుంది. అంటే 15 సంవత్సరాల వరకు. మీరు కావాలంటే లాక్ చేయకండి. ఒక రోజు కోసం లాక్ చేయండి. 10 రోజుల కోసం లాక్ చేయండి. మీరు కావాలంటే 10 ఏళ్ల పాటు లాక్ చేయండి. ఎంత ఎక్కువసేపు లాక్ చేస్తే అంత ఎక్కువ రివార్డ్ ఐటీఎల్ రూపంలో మీకు లభిస్తుంది. ఇది ఐటీఎల్జీ యొక్క అత్యంత శక్తివంతమైన రూపం మరియు ఇది ఉపయోగించని ధృవీకరించబడిన ఐటీఎల్జీ. ఇది ఐటీఎల్జీ యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. ఆ తర్వాత ఉపయోగించిన వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తుంది. ఉపయోగించిన వెరిఫైడ్ ఐటీఎల్జీ అంటే ఏమిటి? మీకు ఒకసారి వెరిఫైడ్ ఐటీఎల్జీ దొరికింది.
మీరు దాన్ని ఒక నెల కోసం లాక్ చేశారు. ఒక నెల తర్వాత మీకు దానికి బదులుగా ఐటీఎల్ లభిస్తుంది మరియు మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ మీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మీరు ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేక్ చేసినప్పుడు అది ఉపయోగించబడలేదు. అంటే ఎప్పుడూ ఉపయోగించబడలేదు. ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించారు. అంటే స్టేక్ చేసి దానికి బదులుగా ఐటీఎల్ పొందారు. ఇప్పుడు ఆ 2 మీకు తిరిగొచ్చినప్పుడు అది ఏమైంది? ఉపయోగించిన ఐటీఎల్జీ. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఉపయోగించిన ఐటీఎల్జీ మరియు ఉపయోగించని అంటే ఏమిటో. ఇప్పుడు వాడిన ఐటీఎల్జీ తేడా ఏమిటి? అది కూడా వెరిఫై అయినదే. ఉపయోగించిన వాటిని మళ్ళీ స్టేక్ చేయలేరు లేదా పంపిణీ చేయలేరు. మునుపటి యజమాని ఇప్పటికే దాని సంపాదన శక్తిని ఉపయోగించారు. దానికి ఇప్పటికీ పర్యావరణ వ్యవస్థలో విలువ ఉంది. ఐటీఎల్ఎక్స్‌లో గ్యాస్ ఫీజును వాడకం, డావో ఓటింగ్, గేమింగ్ మరియు రేపు పర్యావరణ వ్యవస్థలో మనకి ఏవైనా యుటిలిటీలు వస్తాయి అంటే ఏదైనా మాల్ వస్తే ట్రావెలింగ్ యాపా లేదా ఏంటి? అంటే యూజ్డ్ మరియు అన్‌యూజ్డ్‌లో ఏమైంది? అన్‌యూజ్డ్ అంటే ముందుగా మీ అన్‌వెరిఫైడ్ ఐటీఎల్జీ వెరిఫైడ్ అవుతుంది. ఆ తర్వాత మీరు దాన్ని స్టేక్ చేశారు లేదా లాక్ చేశారు. మరియు దానికి బదులుగా మీరు ఐటీఎల్ తీసుకున్నారు. ఆ లాకింగ్ పీరియడ్ ముగిసినప్పుడు మీకు ఐటీఎల్‌తో పాటు తిరిగి వచ్చే వెరిఫైడ్ ఐటీఎల్జీ యూజ్డ్ ఐటీఎల్జీ అవుతుంది. ఇప్పుడు ఈ ఉపయోగించిన ఐటీఎల్జీని మీరు పీ2పీలో కూడా పంపవచ్చు. అది ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయినప్పుడు మీరు దాన్ని అక్కడికి కూడా పంపవచ్చు. కానీ ఒకసారి ఐటీఎల్ తీసుకోవడానికి ఉపయోగించబడితే అది ఉపయోగించబడింది. దాన్ని మళ్ళీ లాక్ చేసి దానికి బదులుగా ఐటీఎల్ తీసుకోలేము. గాబట్టి అది మీ వాడిన ఐటీఎల్‌జీ అని పిలువబడుతుంది. అది అమ్ముడవుతుంది. ప్రతి చోట పనిచేస్తుంది. కానీ దానికి బదులుగా మీరు మళ్ళీ తీసుకోలేరు. చాలామంది ఈ ప్రశ్న అడిగేవారు. సోదరా, మనం ఒక నెల పాటు లాక్ చేస్తే దానికి బదులుగా ఐటీఎల్ లభిస్తే ఆ తర్వాత మళ్ళీ లాక్ చేయవచ్చా అని. అలా జరగదు. ధృవీకరించబడిన ఐటీఎల్‌జీ ఒక్కసారి మాత్రమే లాక్ చేయబడుతుంది. అంతకంటే ఎక్కువ లాక్ చేయబడదు. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఇన్విజిబుల్ సప్లై రిడక్షన్. ఉపయోగించని వెరిఫైడ్ ఐటీఎల్‌జీ. మొత్తం సరఫరా 100 బిలియన్ల నుండి ప్రారంభమవుతుంది. మీకు తెలిసినట్టుగా ఐటీఎల్‌జీ మొత్తం సరఫరా 100 బిలియన్లు మరియు అవన్నీ వెరిఫై అయినప్పుడు మన దగ్గర అంటే ఓవరాల్‌గా 100 బిలియన్ల అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అవుతాయి. ప్రతిసారి ఒక వినియోగదారుడు ఐటీఎల్‌ను పంపిణీ చేసినప్పుడు లేదా వెరిఫైడ్ ఐటీఎల్‌జీని స్టేక్ చేసినప్పుడు ఆ మొత్తం అన్‌యూజ్డ్ నుండి యూజ్డ్‌కు మారుతుంది. ఆ తర్వాత ఎంతమంది ఎన్ని కాయిన్లను అంటే అన్‌యూజ్డ్ ఐటీఎల్‌జీని స్టేక్ చేస్తారో ఆ తర్వాత అవి తిరిగి వచ్చినప్పుడు 100 బిలియన్ల సరఫరా ఉన్న అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ వాటి నుండి తగ్గుతూ ఉంటుంది. అప్పుడు కాలక్రమేణా ఏమవుతుంది? అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ తగ్గుతూ ఉంటుంది. మరియు యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమైందో నేను మీకు వివరిస్తాను. దీనిలో ముందుకు వెళితే ఏం జరుగుతుందో. ఇప్పుడు ఉదాహరణకు 100 బిలియన్ల ఐటీఎల్‌జీ నెమ్మదిగా వెరిఫై అవుతాయి. అప్పుడు మన దగ్గర 100 బిలియన్ల వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని స్టేక్ చేసి, లాక్ చేసి వాటికి బదులుగా ఐటీఎల్ తీసుకుంటే దాని అర్థం ఏమిటంటే వెరిఫైడ్ ఐటీఎల్‌జీ సరఫరా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మరియు యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ సరఫరా పెరుగుతూ ఉంటుంది. రెంటి సరఫరా మొత్తం 100 బిలియన్లుగానే ఉంటుంది. కానీ ఉపయోగించినవి తగ్గుతూ ఉంటాయి. ఉదాహరణకు ఈ కోక్ లాగా. నా దగ్గర ఈ 10 కోక్ క్యాన్ ఉంది. సరే, వాటిలో నేను 3 తాగి వాటిని పక్కన పెట్టాను. ఇప్పుడు నా దగ్గర 10 క్యాన్లున్నాయి. కానీ వాటిలో 3 ఖాళీగా ఉన్నాయి మరియు 7 నిండి ఉన్నాయి. అదే విధంగా యూజ్డ్ మరియు అన్‌యూజ్డ్ ఐటీఎల్‌జీ పనిచేస్తుంది. ఇప్పుడు ముందుకెళదాం. బర్నింగ్ అవసరం లేదు. నిజమైన మానవ చర్య ద్వారా సరఫరా తగ్గుతుంది. ఇక్కడ అన్‌యూజ్డ్ మరియు యూజ్డ్‌లో మీరు బర్నింగ్ చేయనవసరం లేదు. మీరు దాన్ని ఆటోమేటిక్‌గా ఉపయోగిస్తూ ఉంటే అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ సరఫరా తగ్గుతూ ఉంటుంది. ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్ మధ్య బలమైన లింక్. ఇక్కడ అన్‌యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్ మధ్య ఒక బలమైన కనెక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను ట్వీట్‌లో ఇలా చెప్పాను. వెరిఫైడ్ ఐటీఎల్‌జీ కేవలం 2 ఎంపికల ద్వారా నేరుగా ఐటీఎల్‌కు కనెక్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ లేదా స్టేక్ టు ఎర్న్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమిటో నేను మీకు మళ్ళీ వివరిస్తాను. డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ ఇచ్చి దానికి బదులుగా ఒకసారి ఐటీఎల్ తీసుకున్నారు. అంతే. అప్పుడు మీ ఐటీఎల్‌జీ వృధా అవుతుంది. కానీ మీరు స్టేక్ చేస్తే ఐటీఎల్‌జీ మీ దగ్గరే ఉంటుంది మరియు ఐటీఎల్ కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు ఇది ఏమి చేస్తుంది? ఇది 2 టోకెన్ల మధ్య ఒక గట్టి సరళ సంబంధాన్ని సృష్టిస్తుంది. ఇది ఈ 2 టోకెన్ల మధ్య ఒక సరళ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. దీర్ఘకాలిక ప్రభావం.
కాలక్రమేణా ఐటీఎల్ పొందడం కష్టమవుతుంది. భవిష్యత్తులో నెమ్మదిగా ఐటీఎల్ పొందడం కష్టమవుతుంది. ఎందుకంటే 100 బిలియన్ల సరఫరాలో అన్ని యూజ్డ్ టోకెన్లు అయినప్పుడు ఆ తర్వాత మీరు ఐటీఎల్జీ నుండి ఐటీఎల్ పొందలేరు. తక్కువ అన్యూజ్డ్ వెరిఫైడ్ ఐటీఎల్జీ మిగిలి ఉంటాయి మరియు నెమ్మదిగా దాని ఐటీఎల్జీ సరఫరా తగ్గుతూ ఉంటుంది మరియు మన దగ్గర కేవలం యూజ్డ్ ఐటీఎల్జీ మాత్రమే మిగిలిపోతాయి. డిమాండ్ పెరుగుతుంది. అదే సమయంలో యాక్సెస్ కఠినమవుతుంది. దాని డిమాండ్ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది మరియు దాని యాక్సెస్ అంటే అది దొరకడం కష్టతరం అవుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది? ఐటీఎల్ విలువ స్థిరంగా మరియు నిలకడగా పెరుగుతుంది. ఇది నిజమైన వాడకం ద్వారా నడుస్తుంది, హైప్ ద్వారా కాదు. అయితే ఎక్కడితో ఈ ట్వీట్ను ముగిద్దాం. ఇప్పుడు నేను మీకు మరోసారి రిపీట్ చేస్తాను. అన్నింటికంటే ముందు మనం మైన్ చేస్తున్న కాయిన్ అన్వెరిఫైడ్. తర్వాతి దశ ఈ కాయిన్స్ను వెరిఫై చేయడం. వెరిఫై అయిన తర్వాత మూడవ దశ వెరిఫైడ్ కాయిన్. అది ఉపయోగించని వెరిఫైడ్. ఎందుకంటే మనకు లభించిన వెరిఫైడ్ వాటిని మనం ఎప్పుడూ ఉపయోగించలేదు. ఇప్పుడు మనం వాటిని ఐటీఎల్ కోసం స్టాక్ చేసినప్పుడు లేదా లాక్ చేసినప్పుడు అవి ఉపయోగించిన ఐటీఎల్జీ అవుతాయి. ఉపయోగించడం వల్ల ఏమవుతుంది? వాటికి ఇప్పటికీ విలువ ఉంది. ఇది మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు మీరు దానిని అమ్మగలరు, కొనగలరు మరియు దాని ఉపయోగించని 100 బిలియన్ల సరఫరా నెమ్మదిగా తగ్గుతుంది. దీనివల్ల మీ ఉపయోగించని వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా తగ్గుతుంది మరియు ఐటీఎల్ ధర కూడా బలపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దానిని ఉచితంగా పొందే పద్ధతి ముగుస్తుంది. నిష్పత్తి ఏమిటి? దాని మెకానిజం ఏమిటి? నేను మీ అందరికీ చెప్పాను. నా దగ్గర చాలా నివేదికలున్నాయి, కానీ నేనిప్పుడు అధికారికంగా ప్రకటించలేను. చాలా త్వరలో మీతో పంచుకుంటాను. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి బ్లాగ్లో త్వరలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.